దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గాస్పుల్ టీవీ ద్వారా మిమ్మల్ని సందర్శించడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి గాస్పుల్ టీవీ వారికి వందనాలు చెల్లించున్నాను. డిసెంబర్ మాసం వచ్చిందంటే ఎంతో ఉత్సాహము, సంతోషంతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాము. మరి దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి దైవ సేవకుల ద్వారా మనం వింటూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం వింటున్నాము. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు క్రిస్మస్ అంటే ఈ నూతనంగా కొన్ని అంశాలు మనం తెలుసుకోవటం జరుగుతూ ఉంది. మనము ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి అంశము మరి క్రిస్మస్ సీజన్ గురించి లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరినూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణంలకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోనూ గోత్రములోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినం నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన్ను పశువుల తొట్టులో పరుండి పెట్టెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించు కాక. మనం తీసుకున్నటువంటి అంశము ఆ దినాల్లో, మనమేమో ఈ దినాల్లో ఉన్నాము. మరి ఆ దినాల్లో ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానించడానికి దేవుడు మనకి సహాయం చేయుగాక. అమ్మ, చదవబడినటువంటి వాక్య భాగంలో ఆ దినముల్లో అనేటువంటి అంశాన్ని నేను తీసుకున్నాను. ఏ దినాలు, మనం ఏ దినాల్లో ఉన్నాము, మనం ఈ దినాల్లో ఉన్నాము. ఈ దినాలేంటి, ఆ దినాలేంటి, ఆ దినాలు అనేటువంటి అంశం ఒకటి నేను తీసుకున్నాను. ఎందుకంటే మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఈ నెల రోజులు విన్నప్పటికీ, చెబుతున్నప్పటికీ మనకి ఇంకా ఎన్నో అంశాలు తెలియనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ ఆగిస్తు వల్ల ఆజ్ఞ ఆయను. తర్వాత ఇక్కడ 3వ వచనములో మొట్టమొదట ఇది జరిగినటువంటి ప్రజాసంఖ్య అన్నమాట. సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య కురేనియా సిరియా దేశం. ఈ సిరియా అనేటప్పటికీ మళ్ళీ నాకు ప్రస్తుత రోజుల్లో జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు కూడా జ్ఞాపకం వస్తున్నాయి. ఆ దినాల్లో కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నటువంటి కైసర్ ఔగుస్తు వలన ఒక ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞ ఏంటి? ప్రజాసంఖ్య రాయవలనని. మనకు కూడా ప్రజాసంఖ్య రాస్తున్నారు, కులగణన అని చెప్పి హైదరాబాద్లో కూడా వస్తున్నారు. మరి అలాగే ఆ రోజుల్లో, ఆ దినాల్లో ఈ ప్రజాసంఖ్య మొట్టమొదట రాయబడింది అన్నమాట. ఒకప్పుడు దావీదు కూడా ప్రజాసంఖ్య తీసుకున్నాడు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అని అంటే, మరి ఇంతమంది నాకున్నారు అనేటువంటి గర్వము, మరి ఆధిక్యత అనేది ఉంటుంది. నా సపోర్ట్ ఉన్నారు, నా రాజ్యంలో ఉన్నారు, నా ప్రజలు అనేటువంటి ఆ అతిశయం అనేది ఉంటుంది కదా. ఆ రాజుకి ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి దేవునికి కోపం వచ్చింది. ఇక్కడ కూడా ప్రజాసంఖ్య రాయటానికి మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజుగా ఉన్నటువంటి కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఈ కైసర్ ఔగుస్తు వలన అంటే ఇంగ్లీష్లో కైసర్ని సీజర్ అనే ఉంది, సీజర్ అగస్తస్ అని ఉంది. ఈ యొక్క రాజు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రజాసంఖ్య రాయాలి. ఈ ప్రజాసంఖ్య రాయాలంటే ప్రతి వాళ్ళు ఆ యొక్క క్యాపిటల్ సిటీకి వచ్చి వాళ్ళ యొక్క సంఖ్యని, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్, ఎంతమంది ఉన్నారు ఏంటి అవన్నీ కూడా రాయాలి. ఆ విధంగా రాయటానికి అని చెప్పి ఇక్కడ యోసేపు మరియా బయలుదేరి వచ్చినట్లు మనము చూస్తున్నాము. యోసేపు మరియా వాళ్ళ గురించి మనము చాలా విషయాలు ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాము. కన్య అయినటువంటి మరియా, ఆ వివాహం జరగలేదు, ప్రదానం చేయబడింది. అయినప్పటికి కూడా మరి భార్య స్థానంలో ఉంది కాబట్టి ప్రదానం చేయబడింది అని అంటే సగం, మోర్ దాన్ హాఫ్ వివాహం అయినట్లే, భార్య అయినట్లే. కాబట్టి ఆమెను తీసుకుని ఈ యొక్క ప్రజాసంఖ్యకి రావటం జరిగింది. మరి ఈ క్రిస్మస్ అనేటువంటి పదముకి అర్థము
క్రైస్ట్ ప్లస్ మాస్ అని. క్రైస్ట్ అనంటే క్రీస్తు అనంటే రక్షకుడు అని. మరి మాస్ రక్షకునికి ఆరాధన అనేది ఇక్కడ అర్థము. మాస్ అంటే ఆరాధన, క్రైస్తుని ఆరాధిస్తాము. జీసస్ క్రైస్ట్ అని పేరు పెట్టడం జరిగింది. జీసస్ అనంటే మరి అభిషిక్తుడు అనేటువంటి అర్థం మనకి తెలుస్తుంది. ఈ యుగంలో మరి ఇది ఏంటి అని అంటే ఎక్కడో సంఘటన, ఎప్పుడో జరిగినటువంటి సంఘటన, ఆ దినాల్లో జరిగినటువంటి సంఘటన అనేటువంటి విషయము. ఆ దినాలు అనేటువంటిదే నేను తీసుకోవటం జరిగింది. ఆ దినాలు అంటే ఏ దినాలు? కైసర్ ఆగుస్తు దినాలు, ఆయన సిరియా దేశానికి రాజుగా ఉన్నప్పుడు జరిగినటువంటి దినాలు. కానీ దీనికి అర్థం ఇంకా చాలా ఉంది. ఆ దినాల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ దినాలు, ఎందుకు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో ఈ అంశము చాలా ఎన్నో విషయాలు క్రీస్తు రాకడ గురించి తెలియపరిచినటువంటి విషయాలు ఉన్నాయి. మొదటి రాకడ, ఆయన క్రీస్తు ఈ లోకానికి మానవావతారుడుగా వచ్చినటువంటి ఆ రాకడ గురించి చెప్పబడేటువంటి విషయాల కోసము, ఆ దినాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 బుక్స్లో ప్రతి బుక్లో కూడా ఆయన రక్షకుని యొక్క విషయాలు దాగి ఉన్నాయి. ఇది యెషయా గ్రంథంలో ఉంది, మీకా గ్రంథంలో ఉంది, యెహోషువ గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ అనేకమైనటువంటి గ్రంథాలని మనం తీసుకుంటున్నాము. ఆ గ్రంథాల్లో ఈ అంశాలు చోటు చేసుకుని ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దేవుని యొక్క కుమారుడు మానవావతారుడుగా భూమి మీదకి రానున్నాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దినాల్లో ఆయన యొక్క రాకడ కొరకే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ దినాల్లో మనమేమి ఎదురు చూస్తున్నాము? ఆయన రాకడ కొరకే ఎదురు చూస్తున్నాము. కానీ ఈ రాకడ రెండవ రాకడ, అది కూడా పరిశుద్ధ గ్రంథంలో వివరించబడి ఉంది. ఆయన రాకడ దినాల్లో మనం ఎదురు చూస్తూ ఉన్నాము. జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. కానీ ఈ దినాల్లో ఇక్కడ చెప్పబడినటువంటి ఆ దినాలు అనంది మనమేం ఈ దినాలు, ఇది రెండవ రాకడ కోసం చూసేటువంటి దినాలు. అక్కడ మొదటి రాకడ కొరకే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్తల యొక్క ప్రవచనాలు అవి నెరవేరాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి ప్రవచనాలన్నిటిని గురించి కూడా ఎన్నో విషయాలు మాట్లాడటం జరిగింది. వాటన్నిటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవచనాల నెరవేర్పు అనేది ఉంది. ఆ నెరవేర్పు ఏ విధంగా జరుగుతుంది? కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అనేటువంటి అంశం యెషయా గ్రంథంలో ఉంది, 7వ అధ్యాయంలో ఉంది. కన్యక గర్భవతి అవటం ఏంటి, కుమారుని కంఠం ఏంటి అనేటువంటిది ఆ ప్రజలకి ఎవరికైనా కానీ డౌట్ వస్తూ ఉంటుంది. ఆ యొక్క వింతని చూడాలనేటువంటి ఆశ ఉంటుంది. కాబట్టి ఆశగా ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సిమియోను మందిరానికి వచ్చినప్పుడు ఆ యెరూషలేము మందిరంలో 8వ దినాన ఆయనకి పేరు పెట్టాల్సినటువంటి విషయంలో అప్పుడు సిమియోను అక్కడ ఉండి, నా రక్షకుని కనులారా చూడకుండా నాకు మరణం రాదు అని దేవుడు నాకు తెలియపరిచాడు అని చెప్పి రక్షకుని చేతుల్లో తీసుకుని సంతోషంతో ముద్దాడినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఇలాగా ఎంతోమంది ఉన్నారు. అన్న ప్రవక్తి అక్కడ ఇంకా ఆమె వివాహమైన తర్వాతనే, వైధవ్యం ప్రాప్తించిన తర్వాతనే 80 సంవత్సరాలు అని చెప్పి రాశారు. మరి అంతకుముందు ఆమె వివాహం ఎప్పుడైందో ఆ విషయాలు ఏమి లేవు. అంటే 100 దాటే ఉంటుంది. ఆమె హన్నా ప్రవక్తి మందిరంలో ఉండి ఆయన గురించి అందరితో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఆ దినాలు అని అంటే ఇవన్నీ కూడా చాలామంది దేవుని కుమారుడు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి దినాలు. క్రీస్తుని ఆరాధించటానికి ఆయన మానవావతారుడుగా భూమి మీదకి వస్తాడు అనేటువంటి అంశము పాత నిబంధన గ్రంథాల్లో మనము చూస్తున్నాము. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల తేడా ఉంది. ఎందుకు ఈ తేడా అనంటే పాత నిబంధనలో దేవుడు అనేక రీతులుగా అనేక మందితో మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడు అనంటే మరి యోనా ప్రవక్తని తీసుకెళ్ళి చాప కడుపులో పెట్టి ఆయన్ని రక్షించాడు. కాకుల ద్వారా, పక్షుల ద్వారా, చెట్ల ద్వారా, మరి అంతేకాకుండా ఆయన దూతల ద్వారా అనేక మందితో మాట్లాడటం జరిగింది. కానీ ఇంత మరి ఆ ప్రజల్ని వెంబడించి వాళ్ళంట ఉండి వాళ్ళు వాగ్దాన భూమికి వచ్చేంత వరకు వారితో ఉన్నప్పుడు దేవుడు వారికి అనేకమైనటువంటి మేళ్ళు చేశాడు కనికరంతో, దయతో. కానీ కొన్ని విషయాల్లో ప్రజలు దారి తప్పిపోయారు.
కాబట్టి ఆ కోపము, ఆ బాధ అనేది దేవునికి ఉంది. నా ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బిడ్డలు దారి తప్పుతున్నారు, మరి వీరికి సరైనటువంటి జ్ఞానం నేర్పాలనే ఉద్దేశంతో 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. కాబట్టి పాత నిబంధన తర్వాత నూతన నిబంధనకి 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ పీరియడ్ అంతా కూడా సైలెంట్ పీరియడ్గా ఉంది. దేవుడు దూతల ద్వారా మాట్లాడలేదు, ఏం అద్భుతాలు చేయలేదు. కాబట్టి ఈ ఇంత గ్యాప్ ఉండేటప్పటికీ ఈ యొక్క క్రిస్మస్ అనేది ఒక చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే మనం ఏడి అని అంటాము, బీసీ అంటాం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అని చెప్పి ఆయన మరణించిన తర్వాత ఉన్నటువంటిది. మనం ఇప్పుడు ఏడి 2024లో ఉన్నాము, 20వ శతాబ్దంలో మనం ఉన్నాము. ఈ విషయాలు మరి అదే ఎందుకు వచ్చింది? ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. ఆ మతాల్లో ఉన్నటువంటి అనేక వ్యక్తుల్ని పూజిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళని తీసుకునే యుగాలనేవి లేవు. యేసు ప్రభు మరణించిన తర్వాత, మరణించక ముందు అని మాత్రమే చరిత్రలో ఉంది. కాబట్టి ఇదొక చారిత్రక అంశం అని కూడా మనం తీసుకోవాలి. చరిత్ర చెప్తుంది ఆయన మన కల్పితమైనటువంటి వ్యక్తి కాదు, కల్పన కథల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆయన చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ చరిత్ర అనేది ప్రపంచానంతటికీ, లోకానంతటికీ విస్తరింపబడి ఉంది. ఎవరైనా కానీ క్రీస్తు పూర్వము లేదా క్రీస్తు శకమనే చెప్తారు, కానీ ఇంకొక భాషతో చెప్పరు. హెబ్రీయులకి వాళ్ళ యొక్క మాసాలు వేరు, వాళ్ళు తలంచేది వేరు. అదేవిధంగా గ్రీకుల యొక్క వాళ్ళ క్యాలెండర్ వేరుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అందరికీ యూనివర్సల్గా ఉన్నటువంటిది ఏడి, బీసీ. బీసీ అనేది బిఫోర్ క్రైస్ట్, ఏడి ఆఫ్టర్ క్రైస్ట్ డెత్ అని చెప్పి తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇది చారిత్రకమైనటువంటి సత్యము. ఈ 400 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు క్రీస్తు జన్మం ద్వారా ఆయన ఆ సైలెన్స్ని విడనాడి దేవుడే తనంతట తానే ప్రజలతో మాట్లాడినట్లు మనము చూస్తున్నాము. అంటే మనము ఎవరితోనైనా కానీ కోపం వచ్చి మనసు మార్చుకుని కోపంతో మాట్లాడకుండా ఉంటే వాళ్ళు మాట్లాడితే మళ్ళీ మనం మాట్లాడాలి అని అనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు, ఆయన దయగలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన అనుకున్నాడు, ఈ ప్రజలు ఈ విధంగా తప్పుదారిలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి రక్షకుడిని ఇవ్వాలి, వారి పాపాలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి, ఈ పాప ప్రక్షాళన చేయబడాలి అనే ఉద్దేశంతో ఆయనంతటా ఆయన మాట్లాడినట్లు మనం చూస్తున్నాము. అంటే క్రిస్మస్ దినాల్లో ఈ క్రిస్మస్ అంటే ఏంటి అనంటే దేవుడు తనంతట తాను ఆ సైలెన్స్ని బ్రేక్ చేసి ప్రజలతో, కొంతమందితో మాట్లాడినటువంటి యుగం అన్నమాట క్రిస్మస్ దినాలు. ఈ యొక్క డిసెంబర్ మాసంలో యేసేపుతో మాట్లాడాడు, మరియతో మాట్లాడాడు, గాబ్రియల్ దూత వచ్చి జకరియా, ఎలిజబెత్తో మాట్లాడారు. దాని తర్వాత మరి యేసేపు దగ్గరికి వెళ్ళాడు. యేసేపు బాధపడుతూ ఆమెను వెన్నాడాలని భావిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వప్నం మందు ఆయన లేపి ఆయనకి ఈ విషయాన్ని తెలియజెప్పి, మరి నీ యొక్క భార్యగా ప్రదానం చేయబడినటువంటి మరియను విడనాడవద్దు, ఆయన విడనాడాలనుకున్నాడు, విడనాడవద్దు అని చెప్పి ఆమెకి కుమారుడు కలుగుతాడు అని చెప్పి ఆ కుమారుడికి పేరు పెట్టాలి అని కూడా ఈ విధంగా తెలియచెప్పినట్లు చూస్తున్నాము. అదేవిధంగా మరియ దగ్గరికి గాబ్రియల్ దూత వెళ్ళి ఆమె దయాప్రాప్తురాల, నీకు శుభము అని మాట్లాడినట్లు చూస్తున్నాం. కాబట్టి దేవుడు సైలెన్స్ని బ్రేక్ చేసి ప్రజలతో మాట్లాడినటువంటి దినాలు ఈ క్రిస్మస్ దినాలు. ఇంకా దేవుడే మాట్లాడాడు, అంతేగాని వీళ్ళెవరు కూడా మాట్లాడినట్లు మనం చూడలేదు. మరియకి అవమానం, మరియా కన్యగా ఉంది, గర్భం ఏ విధంగా వచ్చింది, ఆమెకు అవమానంతో వెళ్ళి తన సమీప బంధువైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నట్లు మనం చూస్తున్నాము. అక్కడ మరి 3వ నెల దాకా 6వ నెల దాకా అక్కడ ఎలిజబెత్కి ముందే ప్రసవిస్తుంది. ఎలిజబెత్ ద్వారా బాప్తిస్మిచ్చు యోహాన్ జన్మిస్తాడు. ఆయన ఏమంటాడు, నేను ఆ యొక్క ప్రభువు యొక్క త్రోవని సరళం చేయటానికి దేవుడు నన్ను పంపాడు అని. ఆయనకు ముందుగా అంటే మనం ఒక గొప్ప సీఎం పిఎం వస్తున్నారంటే రోడ్లన్నీ కూడా శుభ్రంగా ఊడ్చి ఎట్లా రెడీగా పెడతామో ఆ విధంగా ఆయన యొక్క రాకడిని మరి ఎదుర్కొనటానికి, ఆయన త్రోవని సరళం చేయటానికి నన్ను పంపారు అని చెప్పి అంటాడు. ఆయన చెప్పులు వారిని విప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కాను అని అంటాడు. ఆ విధంగా యోహానుని ద్వారా మరి ఈ లోకంలో ఆయన ద్వారా కూడా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా మరి పావురాల ద్వారా మాట్లాడిచ్చాడు దేవుడు. ఆ పావురాలు వచ్చి
ఆయన ఇతను నా ప్రియ కుమారుడు బాప్తిసం తీసుకునేటప్పుడు మాట్లాడినట్లు మనము చూస్తున్నాము. అవమానం మరికి జరిగింది. ఆ అవమానంతో దూరంగా వెళ్ళి ఉంది. కానీ అవమానము తీసివేయబడింది కూడా. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లోనే అవమానించబడింది, అవమానము తీసివేయబడింది. ఎందుకనంటే యేసేపుకి చెప్పి ఆయన్ని ఒప్పించి ఆయన ముందు కొంచెం వెనకపోయాడు, ఎట్లయినా కానీ ఈమెను విన్నాడాలి అని. కానీ దేవుని యొక్క దూత చెప్పటం వలన ఆయన వెళ్ళి ఆమెను చేర్చుకున్నట్లు చూస్తున్నాం. కాబట్టి అవమానం ఉంది, మరి అట్ ద సేమ్ ప్లేసు అవమానం తీసివేయబడింది అని చెప్పి మనము అనుకోవచ్చు. మరి ఈ విధంగా తలవంచక రహస్యమైనటువంటి విషయము ఎవరికి చెప్పకుండా యేసేపు ఆ యొక్క సాహసాన్ని చేశాడు. కన్య అయినటువంటి మరియ గర్భవతి అయితే విడనాడకుండా దేవుని దూత చెప్పింది కాబట్టి ఆ యొక్క సాహసం మనకు అవ్వచ్చు. అంటే ఎవరైనా కానీ గర్భవతి అయినటువంటి వ్యక్తిని భారీగా స్వీకరించరు కదా. యేసేపు ఒక సాహసం చేశాడు. అది ఈ సీజన్ అలాంటిది. ఈ సీజన్లో డివినిటీ ఉంది, డివైన్ స్పీకింగ్ అనేది ఉంది. అంటే డివైన్ అంటే అది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కుల్ని తెలియపరిచేటువంటి విషయము. డివినిటీ అనేది మనం చూస్తున్నాము. దేవుడు తనంతట తానే మానవులతో మాట్లాడుతూ ఆ యొక్క దైవికమైనటువంటి విషయాలను మాత్రమే, డివైన్ కమ్యూనికేషన్, దైవిక విషయాల్ని తెలియపరచడానికి ఈ కమ్యూనికేట్ చేయటం జరిగింది. ఈ కమ్యూనికేషన్ అంటే మనం ఒకరికొకరు మాట్లాడుకోవటం. కాబట్టి దేవుడు ఈ కమ్యూనికేషన్ అనేది ఈ సీజన్లో జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క డివైన్ కమ్యూనికేషనే కాకుండా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్ కూడా. ఏం ప్రామిసెస్ అని అంటే ఎక్కడెక్కడ ఎవరికి ఏం ప్రామిసెస్ ఇచ్చారు అని అంటే ఈ సర్వలోకానికి దేవుని కుమారుణ్ణి మానవ కుమారుడుగా పంపి వారి యొక్క పాపాల కొరకు ఆయన శ్రమపడి సిలువ వేయబడి వారి పాపాలు పరిహరించడానికి ఆయన్ని ఈ లోకానికి పంపినట్లు మనం చూస్తున్నాము. ఈ ప్రామిస్ ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడ ఉంది, ఏంటి అని అంటే ఆది కాండంలోనే దేవుడు మానవాళికి వాగ్దానం చేశాడు. ఆది కాండంలో ఆదాము అవ్వల వాళ్ళు పాపం చేసినప్పుడు అవ్వతో అంటాడు, నీవు మరి జీవం గలవానికి తల్లివి, కానీ నీవు ఎంత ప్రయాసతో భారముతో పిల్లల్ని కంటావు అనేది ఉంది. అంతేకాకుండా ఒక స్త్రీ సంతానానికి గుర్తు. మనమందరం పురుషుని సంతానమే కదా. మత్తయి సువార్తలో అబ్రహాము ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు అనేటువంటి విషయాలు పురుషుల యొక్క పేర్లే ఉంది. తండ్రి ఇంటి పేరే మనకి వస్తుంది. కానీ స్త్రీ సంతానము ద్వారా ఈ కన్యగా ద్వారా ఇక్కడ జరుగుతుంది అనేటువంటి విషయం తెలియపరచడం జరిగిందనమాట. కాబట్టి ఈ వాగ్దానాల నెరవేర్పు యెషయా గ్రంథంలో 7:14 ఉంది. ఈ వాగ్దాన నెరవేర్పు మత్తయి సువార్త 1:23 జరిగిందనమాట. ఒక కన్య గర్భం దాస్తుంది, ఆ కన్య ద్వారా దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలోకి వస్తాడు అనేటువంటి విషయం తెలియచెప్పబడింది. కాబట్టి ఈ స్త్రీ సంతానము ఆ యొక్క వాగ్దానము యెషయా గ్రంథంలో ఉంది. కాబట్టి అంతేకాకుండా ఈ గొల్లలు వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళకి ఈ విషయం తెలియపరచబడింది దూతల ద్వారా. వాళ్ళు కొన్ని సందేహాలని వ్యక్తం చేశారు. కానీ ఆ సందేహాలన్నింటినీ కూడా ఆ గాబ్రియేల్ దూత తెలియపరచడం జరిగింది. వారు సంతోషంతో డాన్సులు వేసుకున్న నృత్యాలు చేస్తూ, అంటే అక్కడికి వెళ్ళి ఆ దేవుని కుమారుడిని మరి పొత్తిగుడ్డలతో ఉన్నటువంటి ఆ చిన్న బాలుని చూసి సంతోషంతో తిరిగి వెళుతూ అందరికీ ఆ విషయం తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇది ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ హ్యాపీనెస్, సంతోషాన్ని ప్రకటించేటువంటి సీజన్ అని మనము అనుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ సీజన్ ఆఫ్ డివైన్ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ సీజన్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇంకా అంతేకాకుండా ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట, ఆనందము, సంతోషము. మనం క్యారల్స్ ద్వారా ఈ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం కదా. ఇంటికి క్యారల్స్ వస్తారు, పాటలు పాడతారు, వాళ్ళు ఎంత నృత్యాలు చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఈ నెలంతా కూడా మనకు ఎంతో సంతోషము ఆనందంతో ఉంది. జకర్యా వృద్ధాప్యంలో మరి కుమారుని ఇవ్వటం జరిగింది జకర్యా ఎలిజబెత్కి కుమారుడు పుడతాడు, జన్మిస్తాడు అని వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో కుమారుడు జన్మిస్తాడని తెలియపరచడం జరిగింది. ఆ కుమారుడు ఏ విధంగా మరి ఈయనకు ముందు
రోడ్ని ప్రిపేర్ చేయటానికి మరి ఆయన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ అవమానం, జకర్యాకి అవమానం ఉంది. జకర్యా ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. ఇది ఎలా సాధ్యము అన్నాడు. ఆయన బాగా ముసలైపోయాడు. ఎలిజబెత్ కూడా, ఆమె కూడా చాలా ముసలి వ్యక్తి అయిపోయింది. ఇది ఎలా సంభవము అని అంటే ఆయన నమ్మలేదు కాబట్టి ఆయన నోరు కూడా పడిపోయింది, మాట్లాడలేకపోయాడు. ఊరికే అట్లాగే సైగలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలిజబెత్, జకర్యా వీళ్ళకు కూడా వాళ్ళు కొంత అవమానాలని ఎదుర్కొన్నారు. కానీ ఆ అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఒక బిడ్డ కావాలి అని అంటే ఒక ప్రవక్తనిచ్చాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ అని ఆయన పేరు. అంటే పుట్టినప్పుడే జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నారు. మనకి పేర్లు ఉంటాయి కానీ బాప్తిసమిచ్చు యోహాను ఆయన పేరు. అంటే బాప్తిసమిచ్చేటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి అనేది మనకి తెలుస్తుంది. ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్పు లూకాసు వార్తలో మనం చూస్తాము. జకర్యా, హన్నా ప్రవక్త, ఈ హన్నా ప్రవక్త కూడా ప్రవచనాల నెరవేర్పు గురించి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మరీకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఆ వాగ్దానం నెరవేరింది. ఏ విధంగా? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినటువంటి దానవు, దేవుడు పలికిన దాని యందు నమ్మిక ఉంచు అని అంటే మరి ఆమె అంగీకరించింది. మరి మీరు చెప్పినట్లే నాకు జరుగును కాక అని చెప్పి అంది. అంతేగాని ఏం గొడగలేదు, సనగలేదు, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, నాకే ఈ గర్భం రావటం ఏంటి, నేనే మొయ్యటం ఏంటి, ఈ అవమానం పొందటం ఏంటి, మనమైతే ఆ విధంగా అనుకోండి, నాకే ఈ జబ్బు ఎందుకు వచ్చింది, నాకే ఈ కష్టం ఎందుకు పెట్టావు ప్రభువా అని చెప్పి అంటాం మీదన్నా. కానీ మరి ఏ విధంగా అనలేదు. ఓకే అని ఒప్పుకున్నట్టు, సమ్మతించినట్లు చూస్తున్నాము. మీరు చెప్పిన రీతిగానే అవును నాకు జరుగును కాగా అని అన్నట్లు మనం చూస్తున్నాము. అంటే ఆమె స్త్రీల్లో ఆశీర్వదింపబడింది, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఆమెకి ఈ విధంగా దేవుని కుమారుడు ఆమె గర్భం నుంచి వచ్చేటువంటి అవకాశాన్ని, ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్, ఈ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయటానికి ఈ యొక్క సీజన్ మనం తీసుకుంటాము. మరి దేవుడు మనం ఈ విషయంలో ఏం తెలుసుకోవాలి, నీతో మాట్లాడుతున్నాడా? కనీసం వీళ్ళందరితో దేవుడు మాట్లాడాడు. 400 years సైలెంట్ యుగం అయిపోయింది. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ దినాల్లో మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. రెండవ రాకడలో మనం ఎత్తబడతాము అనేటువంటి విషయం కూడా మనకి తెలుసు. ఆ విధంగా ఎత్తబడి ఆయన కుడిపార్శ్వంలో అక్కడ మనం ఆయనకి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, ఆయన ఘనపరుస్తూ, మహింపరుస్తూ ఆయనతో ఉంటాము అనేటువంటి సత్యం మనకి తెలుసు. అయినప్పటికీ మరి నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన నీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నావా? ఆయన చెప్పినటువంటి ప్రతి దానికి విధేయత చూపెడుతున్నావా? విధేయత కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇట్ ఈజ్ ఎ సీజన్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ కమ్ముకుంది. మరి కన్యక మరియ ఎట్లా గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భం ధరిస్తావు. ఆమెను పరిశుద్ధాత్మ ఆవరించి ఉంది. కాబట్టి ఈ సమయంలో కూడా మన పరిశుద్ధాత్మ మన మీద ఉందా? పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిచర్య చేయగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాట్లాడగలుగుతున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అనే విషయాన్ని మనము ఆలోచించాలి. నా ప్రభువుల ప్రభు అసలు ఇంకా గర్భంలో ఉన్నప్పుడు, మరే గర్భంలోనే ఉన్నప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి కుమారుడు జాన్ ద బ్యాప్టిస్ట్, ఆయన వీళ్ళిద్దరూ కూడా, పిల్లలిద్దరూ కూడా అక్కడ మాట్లాడుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎలిజబెత్ అంటది, నా ప్రభువుల తల్లి నా దగ్గరికి ఎట్లా వచ్చింది అని. ఆ యొక్క కుమారుడిని చూసి వాళ్ళిద్దరూ కూడా గర్భంలోనే మరి ఎంతో ఆనందంతో గెంతులు వేస్తున్నట్లు, గెంతులంటే చేతులు కాళ్ళు కలపటం చూస్తున్నాం. తల్లి శిశువు పిండాకృతిగా గర్భంలో ఉన్నప్పుడే వారు ఆనందించినట్లు మనము చూస్తున్నాము. ఇంకా జకర్యా అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన మరి మందిరంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈ అంశము తెలియచెప్పబడింది. సుమియోన్ మీద గురించి మరి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది. యేసు మీదకు, యోహాను మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. ఎప్పుడు అని అంటే యోహాను దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిస్మ ఇవ్వు అని అడుగుతాడు. నీకు నేను బాప్తిస్మ ఇవ్వటం ఏంటి? మరి నీ చెప్పుల వారిని విప్పటానికి కూడా నేను పాత్రుడిని కాను కదా, నువ్వు నాకు ఇవ్వాలి అని అంటే, లేదు లేఖనాలు ఈ విధంగా చెప్తున్నాయి, నువ్వు తప్పకుండా నాకు బాప్తిస్మ ఇవ్వాలి అని అంటే ఆ యొక్క యోర్దాను నీళ్ళలో ఆయన ముంచి బాప్తిస్మ ఇచ్చినట్లు అప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి పావురాల ద్వారా మాట్లాడించడం జరిగింది. కాబట్టి ఇట్ ఈజ్ అ సీజన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని కూడా మనము అనుకోవాలి. ఇంకా అంతేకాదు, ఇట్ ఈజ్ అ సీజన్ ఆఫ్
సాల్వేషన్ ఆఫ్ థాట్, మన రక్షణ గురించి ఆలోచించేటువంటి దినాలు. ఇప్పుడు మనమైతే ఏం ఆలోచిస్తున్నాము? ఆయన రాకడలో మనం తీసుకెళ్ళబడతాము అని చెప్పి అక్కడ ఎంతో సంతోషంగా పగలే ఉంటుంది కానీ రాత్రి ఉండదు అని, సూర్యుడు ఉంటాడు కానీ చంద్రుడు ఉండడని, ఈ భూమి ఇవన్నీ కూడా లయమైపోతాయి అని, దేవుని యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ మధ్యాకాశం నుంచి దేవుడి పైన కట్టించినటువంటి ఆ యెరూషలేము మందిరానికి, ఆ యెరూషలేమునకు మనం వెళ్తాము అనేటువంటి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ ఇక్కడ దేనికోసం ఎదురు చూస్తున్నారంటే రక్షణ కొరకు ఎదురు చూసేటువంటి దినాలు. క్రిస్మస్ అంటే రక్షణ కొరకు, రక్షకుడు రానయ్యి ఉన్నాడు అని ఎదురు చూసేటువంటి దినాలు. ఈ రక్షకుని సందేశము మనము తీసుకుంటున్నాము. కాబట్టి రక్షణ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షణ కొరకు ఎదురు చూసేటువంటి దినాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ రక్షకుని సందేశం ఇవ్వబడింది ఎంటైర్ వరల్డ్కి, హోల్ వరల్డ్కి, ఒక మన దేశానికి, మన క్రైస్తవులకని కాదు, ఎంటైర్ ప్రజలకి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రక్షకుడు. ఆయన మనకొక్కళ్ళకే రక్షకుడు కాదు. ఎందుకంటే పాపం చేసినటువంటి వారము, ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. రోమపత్రికలో చూస్తున్నాము, ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు, అందరూ పాపం చేసినటువంటి వాళ్ళమి. పాపం ద్వారానే మన తల్లి గర్భం ధరించింది అనే ఉంది. కాబట్టి ఈ పాపాన్ని ప్రక్షాళన చేయటానికి, మనకి రక్షణ ఇవ్వటానికి ఆయన ఈ సాల్వేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా సాల్వేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఒక వ్యక్తి ద్వారా పాపం ఈ లోకంలోకి వచ్చింది. ఆదాము అవ్వల ద్వారా పాపంలోకి వచ్చింది. మళ్ళా ఒక వ్యక్తి ద్వారానే ఈ పాపం పరిహరింపబడాలి. ఆ ఒక వ్యక్తి దేవుని కుమారుడై ఉంటాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన చిత్తాన్ని ప్రకారము ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి తన ఏకైక కుమారుడిని ఇవ్వటానికి వెనకాడకుండా ఆయన్ని భూమి మీదకు పంపాడు. భూమి మీదకు పంపి ఆయన ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చేటట్లు ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఈయన క్రియేటర్ ఆఫ్ ది హోల్ వరల్డ్గా ఈ లోకానికి వచ్చాడు. అంతేకాని ప్రపంచానికి వెలిగివ్వటానికి వచ్చాడు, లోకానికి వెలిగివ్వటానికి వచ్చాడు, నశించిపోయేటువంటి వారికి రక్షించడానికి వచ్చాడు. ఇవన్నీ కూడా గ్రంథాల్లో ఉన్నాయి, పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలే. అది ఎట్లా అవి నెరవేరుతుంది అని ఆ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. నా రక్షకుడు, నా విమోచకుడు అని ఎలిజబెత్ అనుకుంది. మరి మనం కూడా ఆ విధంగా అనుకుంటున్నామా? నా రక్షకుడు, నా విమోచకుడు అని మేరీ ఎంతో సంతోషపడింది. అయినప్పటికీ సిమియోను ఒకటే మాట అన్నాడు, నీ యొక్క గర్భంలో ఖడ్గం దూసుకుపోతుంది అని చెప్పి అన్నాడు. అంటే కుమారుడు చనిపోతాడు, సిలువ వేయబడతాడు, నీ ఖడ్గం దూసుకుపోయింది, నీ గర్భం దూసుకుపోతుంది అని అంటే పెద్ద బాధ నీకు వస్తుంది, దుఃఖం వస్తుంది అని తెలియపరచటము. నా రక్షకుడు నా గర్భంలో ఉన్నటువంటి, నా ద్వారా జన్మించినటువంటి, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి నా కుమారుడు మరి మరణిస్తాడు అనేటువంటి బాధ ఆమెకి, అది కత్తి పొడిచినటువంటి బాధే. కాబట్టి పుట్టబోయేటువంటి రక్షకుడు, లోకానికి రక్షణ ఇచ్చేటువంటి వాడు అనేటువంటి ఆ విషయాన్ని ఆమె భరిస్తూ ఉంది. కాబట్టి మనము ఏదైనా మనకి అదే విధంగా ఏ కష్టం వచ్చినా కానీ, ఈ కష్టం వచ్చింది పర్వాలేదు, దేవుడు ఈ కష్టం ఇచ్చాడు అంటే తర్వాత మంచి రోజులు వస్తాయి అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నామా? వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్? దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఇక్కడ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సీజన్. కాబట్టి దాన్ని బట్టి అక్కడ మేరీ కానీ మరి వీళ్ళందరూ, ఎలిజబెత్, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క క్రిస్మస్ దినాలు ఎప్పుడు వస్తాయి, ఆ యొక్క రక్షకుడిని ఎప్పుడు చూస్తాము? జకర్యా కూడా నా యొక్క ప్రభు విమోచకుడు, రిడీమర్ అని కూడా అంటాడు. కాబట్టి ఆ రిడీమర్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలు. దూత ద్వారా చెప్పబడినటువంటిది గొల్లలు నమ్మారు. ఆ విధంగా నమ్మగలుగుతున్నామా? మనము ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు, ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటాము. ఏంటి ఇది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా జరిగింది అని. మన పిల్లలే మనల్ని కొన్ని అడుగుతూ ఉంటారు. నా కుమారుడు చిన్నప్పుడు, మమ్మీ ఆకాశంలో దేవుడు ఉంటాడు కదా, అక్కడ మట్టి ఉంటుందా, ఇక్కడ భూమి మట్టితో మనిషిని చేశారు కదా అని సందేహం అడిగాడు. అప్పటికి ఇంత నాలెడ్జ్ లేదు. మరి ఇప్పుడు చంద్రుని మీద కూడా మట్టి ఉంది, కానీ అప్పటికి ఆ మట్టి అనేది చంద్రుడి ద్వారా వెళ్ళినటువంటి కాదు. కానీ నేనేమనుకున్నాను, కాదులే, ఆ దేవుడు ఏదనుకుంటే అది చేయగలడు, మట్టిని కూడా అక్కడ సృష్టించవచ్చు అని చెప్పి జవాబిచ్చాను. కాబట్టి పిల్లలకు కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి, అదేవిధంగా మనకు కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నింటినీ పట్టుకుని మనము అసలు రక్షకుణ్ణి
విస్మరిస్తున్నాము, గుర్తు చేసుకోవటం లేదు. ఆయనే లోకానికి రక్షకుడు, లేదా సర్వలోకాన్ని సృష్టించినటువంటి వాడు ఆయన, ఆ సర్వలోకానికి రక్షకుడు ఆయన అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద ధ్యానం ఉంచుతున్నాం. కానీ జరగబోయేటువంటి దినాలు ఏంటి, రెండవ రాకడ ఏంటి, రెండవ రాకడలో ఏమేమి జరుగుతుంది, నేను వాట్సాప్ కాదు యూట్యూబ్లో చూస్తూ ఉంటే అక్కడ మరి యేసయ్య ఆకాశంలో దూతలతో వచ్చి నిలబడ్డాడు. మరి గాజాలో ఎంతోమంది 200 మంది ముస్లిమ్స్ క్రిస్టియన్లు అయ్యారు అని మరి ఇలాంటి న్యూస్లు, మరి అవి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. నేను రాత్రి చదివాను, యుఎస్ఏలో కూడా వచ్చాడంట దేవుడు. ఆ ట్రంప్ దాని గురించి మాట్లాడాడు అనేటువంటి విషయం. కాబట్టి రాకడ చాలా దగ్గరగా ఉంది. రాకడ దినాల కొరకు ఈ దినాల్లో మనం ఆ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. కానీ ఆ దినాల్లో ఆయన మొదటి రాకడ కొరకు ఎదురు చూసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎదురు చూశారు. కాబట్టి ఫస్ట్ క్రిస్మస్ ఎవరికి అంటే ఆ రోజుల్లో మరి ఫస్ట్ క్రిస్మస్ మత్తయ్యలో 2 అధ్యాయాలు, లూకాలో 2 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి ఆయన యొక్క. కానీ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటుంది. ఆయన యొక్క మరణాన్ని గురించి 57 అధ్యాయాల్లో ఉంది. 4 సువార్తల్లో చూస్తే 57 అధ్యాయాలు ఆయన మరణాన్ని గురించి ఉంది. కానీ పుట్టుకని గురించి ఉన్నటువంటి 4 అధ్యాయాలు. అయినప్పటికీ లోకరక్షకుడు ఆయన కొరకు మనము మరి సంతోషిస్తాము, ఆనందిద్దాము. ఆయన రాకడ వల్లనే, అంటే మొదటి రాకడ వల్లనే లోకానికి రక్షణ అనేది వచ్చింది. ఆ సత్యాన్ని గ్రహించి మరి ఆయన జన్మించినటువంటి ఈ దినాన్ని మనం పరిశుద్ధంగా ఎంత సంతోషంతో ఆనందంతో జరుపుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాము. మన యొక్క ఆలోచన, మన తలంపులన్నీ కూడా ఆయన మీద పెట్టి ఈ డివైన్ కమ్యూనికేషను, ఎప్పుడైతే డివైన్ కమ్యూనికేషన్ అనేది వస్తుందో మనకి, అప్పుడు మనం ఎంతో సంతోషంతో, ఆర్భాటంతో, ఉత్సాహంగా ఆయన గణపరచడానికి మనకి అవకాశము ఉంది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.